హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి ఫారోస్ టెస్ట్నెట్ L1 అనమాట. ఇది L1 ప్రాజెక్ట్ కాబట్టి మిస్ చేయొద్దు. ఈ ప్రాజెక్ట్లో ఫండింగ్ వచ్చేసి 8 మిలియన్ అన్నది రైజ్ చేశారు. ఇంకా సీడ్ రౌండ్ అన్నది క్లోజ్ అవ్వలేదు. సో ఇంకా ఫండింగ్ అన్నది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఎకోసిస్టమ్ ఉంది కాబట్టి, ఇంకా కొత్త పార్ట్నర్స్ యాడ్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా ఫండింగ్ అన్నది ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇది వచ్చేసి నా ప్రాజెక్ట్ నెంబర్ 11 అనమాట, అవుట్ ఆఫ్ 68 డ్రాప్స్లో. సో ఇది L1 ప్రాజెక్ట్ కాబట్టి మిస్ చేయొద్దు. మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇలా లింక్ అన్నది నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ అన్నది కాపీ చేసుకుని మీరు ఏదైతే బ్రౌజర్లో చేస్తున్నారో ఆ బ్రౌజర్లో ఆ లింక్ అన్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీరు మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేస్తే కమింగ్ డేస్ మళ్ళీ ఏమన్నా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకు కొంచెం డీలే కానీ లేదా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ మెటామాస్క్ వ్యాలెట్ని ర్యాబీ వ్యాలెట్లో కానీ OKX వ్యాలెట్లో కానీ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని ఆ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, సో కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. OKX కానీ ర్యాబీ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఆ ర్యాబీ కానీ OKX కానీ ఏదో ఒక వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి. మీకు స్వాప్స్ దగ్గర అలా ఇష్యూస్ రాకూడదంటే కనుక OKX కానీ ర్యాబీ కానీ చేయండి. ఇగ్నోర్ ఆల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ స్విచ్ అని వస్తుంది, స్విచ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇలాగా RPC యాడ్ చేసుకోమని ర్యాబీకి వస్తుంది, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలాగా సైన్ ఇన్ వస్తుంది, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి, కన్ఫర్మ్. ఇక్కడ డైలీ మనం చేయాల్సిందల్లా డైలీ చెక్ ఇన్ ఇంపార్టెంట్, ఓకేనా. స్వాప్స్ ఉన్నవి, లిక్విడిటీ అన్నవి మీరు వీక్లీ వన్స్ కానీ 2 డేస్కి ఒకసారి చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ డైలీ చెక్ ఇన్ అన్నది మిస్ చేయొద్దు. మీరు మల్టిపుల్ అకౌంట్ చేసినా కానీ డైలీ చెక్ ఇన్ మాత్రం డైలీ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ డైలీ చెక్ ఇన్ మీద క్లిక్ చేయండి. డైలీ చెక్ ఇన్ అన్నది క్లెయిమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీరేం చేయాలంటే ఇక్కడ హోమ్లోకి రండి. హోమ్లోకి వచ్చి డైలీ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. హోమ్లోకి వచ్చి బాటమ్కి స్క్రోల్ చేసింది. ఇక్కడ మీకు యాడ్ టెస్ట్నెట్ మాన్యువల్లీ యాడ్ నో అని ఉంది కదా, యాడ్ నో మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ టెస్ట్నెట్ టు ర్యాబీ అన్న సెలెక్ట్ చేయండి. టెస్ట్నెట్ అన్నది ర్యాబీకి యాడ్ అయిపోయింది. ఇక్కడ ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది, సెలెక్ట్ చేయండి. క్యాప్చా వస్తుంది. ఒకవేళ క్యాప్చా వస్తే కానీ క్యాప్చా ఫిల్ చేసేసి క్లెయిమ్ చేయండి. ఇక్కడ ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి 0.2 అన్నది ఫ్యాసెట్ అన్నది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్లెయిమ్ నో మీద క్లిక్ చేయండి. మీకు ఫ్యాసెట్ అన్నది 24 అవర్స్కి ఒకసారి ఫ్యాసెట్ అన్నది రిసీవ్ అయ్యింది. ఆ వచ్చిన ఫ్యాసెట్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్వాప్, లిక్విడిటీ, అలాగే ఫ్రెండ్స్కి, వ్యాలెట్స్కి కొంచెం పంపించాలి అమౌంట్. సో ఈ టాస్కులు చూసే ముందు కిందకి బాటమ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ సోషల్ టాస్కులు ఉన్నాయి. ఇవి వన్ టైమే, ఇంకేమన్నా యాడ్ అయితే కనుక అప్పుడు కంప్లీట్ చేయండి. ప్రజెంట్ అయితే ట్విట్టర్ టాస్క్, డిస్కార్డ్ టాస్క్ ఉంది. ఇక్కడ ఫాలో మీద క్లిక్ చేస్తే మీకు ట్విట్టర్ అకౌంట్ ఆథరైజ్ చేయమని వస్తుంది. సో ఆథరైజ్ చేయండి. సో ట్విట్టర్ అకౌంట్ అన్నది బైండ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఫాలో మీద క్లిక్ చేయండి. ఫాలో మీద క్లిక్ చేసి వాళ్ళ ఐడి అన్నది ఫాలో చేయండి. సో ఫాలో చేశాక వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు ఆ టాస్క్ అన్నది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళని ఫాలో అయ్యాము. ఇక్కడికి వచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి మనకు పడిద్ది. సో అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, రీట్వీట్ మీద క్లిక్ చేయండి. పోస్ట్ అన్నది రీట్వీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై చేయండి. అలా ఈ 4 టాస్క్లు అన్నవి మనం కంప్లీట్ చేయాలి. సో వెరిఫై మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒకటి వాళ్ళకి రిప్లై ఇవ్వండి. ఇలాగ మీకు నచ్చింది ఏదో ఒకటి ఇచ్చేసి రిప్లై మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు రిప్లై కూడా ఇచ్చేసాం కాబట్టి వెరిఫై మీద క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలి. సేమ్ డిస్కార్డ్ దగ్గర జాయిన్ మీద క్లిక్ చేస్తే మన డిస్కార్డ్ ఆథరైజ్ వస్తుంది. ఆథరైజ్ చేశాక వాళ్ళ ఛానల్లో అన్నది మనం జాయిన్ అవ్వాలి. ఇలా ఆథరైజ్ అని వస్తుంది, ఆథరైజ్ చేయండి. ఇప్పుడు ఆథరైజ్ చేసాం కాబట్టి ఇప్పుడు జాయిన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఛానల్లో మనం జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ప్రాపర్గా ఒకసారి వీడియో అన్నది వాచ్ చేయండి. ఇప్పుడు జాయిన్ అవుతాం కదా, యాక్సెప్ట్ ఇన్వైట్ మీద క్లిక్ చేయండి. జాయిన్ అయ్యాక వెరిఫై చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ అవి ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి వెరిఫై చేసుకోండి మీ అకౌంట్ అన్నది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒక క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చాని చూసి టైప్ చేసేసేయండి. సో ఇప్పుడు వెరిఫై అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే యూ హ్యావ్ బీన్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్లో గెట్ యువర్ రోల్స్ అని ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 3 రోల్స్ ఉన్నాయి కదా, రియాక్ట్ అవ్వండి. ఓకే,
అప్పుడు మనకి 3 రోల్స్ అన్నవి వచ్చేసినాయి. తర్వాత రోల్ ఇన్ఫోలోకి రండి. రోల్ ఇన్ఫోలోకి వస్తే ఇక్కడ రోల్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓజీ రోల్ కావాలంటే కనుక ఇక్కడ జనరల్ చాట్లో మీరు ఎక్కువ ఎంగేజ్ అవ్వాలి వాళ్ళతో, అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, కొంచెం మంచి కంటెంట్తో ఇక్కడ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు ఆ రోల్ అన్నది ఆటోమేటిక్గా టీమే మీ చార్ట్ చూసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు టైం ఉంటే కనుక మెయిన్ అకౌంట్లో ఈ రోల్ ట్రై చేయండి. సో ఈ రోల్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మీకు ఫ్రీ టైం ఉంటే మాత్రం మెయిన్ అకౌంట్లో ఈ రోల్ అన్నది తెచ్చుకుంటాకి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టెస్ట్నెట్కి ఫారోస్ టెస్ట్నెట్కి నోడ్ రన్ ఉంది, కానీ అందరికీ లేదనమాట ఈ నోడ్ రన్ అన్నది. మనం అప్లై చేసుకుంటే వాళ్ళు మనకి ఒక స్లాట్ ఇచ్చి ఇంటర్వ్యూలా కండక్ట్ చేసి ఓకే అనుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. సో దానికి నేను ఆల్రెడీ వేరే అకౌంట్ నుంచి ట్రై చేసి జస్ట్ టికెట్ అన్నది రైట్ చేశాను. టికెట్ రైట్ చేసి ఒక పర్సన్ ట్యాగ్ చేయమంటే ట్యాగ్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టికెట్ రైట్ చేయాలి ఫస్ట్. ఇలాగ బాటమ్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ ఏ టికెట్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసి జనరల్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఓకేనా, మనకు ఒక టికెట్ అన్నది క్రియేట్ అయింది. ప్రజెంట్ అయితే లిమిట్ ఎక్కువ ఉంది, ఏదో ఎర్రర్ వస్తుంది. సో తర్వాత మీరు టికెట్ అయితే క్రియేట్ చేయండి. వన్స్ టికెట్ క్రియేట్ చేశాక ఇక్కడ ఒక దేవ్స్ చాట్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది కదా, సో ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ అకౌంట్ నుంచి పెట్టింది ఉంది కదా, ఆ మెసేజ్ చూపిస్తాను. మీరు కూడా సేమ్ అదే ఫార్మాట్లో మెసేజ్ అన్నది పెట్టండి. ఓకేనా, సో ఇది వచ్చేసి నేను వేరే అకౌంట్ నుంచి పెట్టింది అనమాట. అంటే నోడ్ రన్లో ఇంట్రెస్ట్గా ఉన్నాను, ఆల్రెడీ ప్రజెంట్ నోడ్ రన్స్ చేస్తున్నాను, ఈ ఫారోస్లో నోడ్ రన్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నానని చెప్పి పెట్టండి. ఓకేనా, పెట్టి ఒక అతన్ని ట్యాగ్ చేయాలి. ఓకేనా, ఇతను ట్యాగ్ చేయాలి. దేవ్ చాట్లో ఇలా పెట్టాను మెసేజ్, నోడ్ రన్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పి యాసర్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటాడు, ఇతను ట్యాగ్ చేయండి. ఓకేనా, ట్యాగ్ చేస్తే మీకు ఒకవేళ అతను రిప్లై ఇచ్చిన లేదా టికెట్లో మీకు రెస్పాన్స్ ఎవరో ఒకరు రెస్పాన్స్ అవుతారు మీరు క్రియేట్ చేసిన టికెట్లో. సో ఇక్కడికి నోడ్ రన్ టాస్క్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అందరికి కాదు, ఓన్లీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో ఆ పర్సన్స్ మాత్రమే రన్ చేస్తారు. సో ఇది L1 ప్రాజెక్ట్ కాబట్టి ఇన్ కేస్ మీరు నోడ్ రన్కి సెలెక్ట్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే పక్కా వస్తుంది. ఓకేనా, సో టెస్ట్నెట్ ఇప్పుడు డిస్కార్డ్లో రోల్స్ అన్నది క్లెయిమ్ చేశారు. తర్వాత జనరల్ చాట్లో ఓజీ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నోడ్ రన్ గురించి దేవ్ చాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ స్వాప్స్ గురించి డైలీ కానీ లేదా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ స్వాప్స్ చేయండి. సో ఇక్కడ స్వాప్ అని ఉంది కదా, ఈ స్వాప్ మీద క్లిక్ చేయండి. స్వాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, సేమ్ ఇందాక మీరు ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేస్తారో ఆ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఫ్యాసెట్ అన్నది ప్రొవైడ్ చేశారు కదా, సో ఫారోస్ నుంచి వేరే టోకెన్కి ఇక్కడ అవైలబుల్గా ఉన్న టోకెన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ USDC పెట్టాను. ఇక్కడ అమౌంట్ అన్నది ఎంటర్ చేయండి, స్మాల్ అమౌంట్ అనమాట. ఓకే, 0.001 అని చెప్పి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి స్వాప్ మీద క్లిక్ చేయండి. ఆ అకౌంట్లో ఫ్యాసెట్ అన్నది నాకు రిఫ్లెక్ట్ అవ్వలేదు, ఇప్పుడే క్లెయిమ్ చేశాను. కొంచెం ఒక్కొక్కసారి ఇష్యూస్ ఉండి టైం పడుతుంది. సో అందుకని నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంకో అకౌంట్లో లాగిన్ అయ్యాను. సో ఇక్కడ ఇప్పుడు స్వాప్ అన్నది టాస్క్ అన్నది ఓపెన్ చేసాం. ఇక్కడ ఫారోస్ పెట్టుకున్నాం, ఇక్కడేమో డబుల్ ఫారోస్ ఇది ర్యాప్ ఫారోస్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ వచ్చేసి స్మాల్ అమౌంట్ అన్నది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ర్యాప్ మీద క్లిక్ చేయండి, మీకు వ్యాలెట్కి కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. ఓకేనా, సో ఇలాగా ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయాలంటే అలా ఏం లేదు, వీక్లీ వన్స్ ఒకవేళ చేస్తే కనుక అన్నీ టెస్ట్ చేయండి. ఇప్పుడు ఫారోస్ టు WPR చేసేసాను. ఇప్పుడు దీన్ని స్వాప్ చేసేసి ఇక్కడ ఉన్న అమౌంట్ ఉంది కదా దాంట్లో కొంచెం ఎంటర్ చేసి దీంట్లోకి చేయండి. తర్వాత మళ్ళీ స్విచ్ చేసి WPR ప్లస్లో USDC పెట్టండి. USDC పెట్టి ఇది కూడా ఒక చిన్న అమౌంట్ ఎంటర్ చేయండి. ఇక్కడ స్వాప్ అని వస్తుంది కదా, స్వాప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. జస్ట్ కొంచెం అమౌంట్ వాల్యూస్ ఎంటర్ చేసి టాస్క్లు అన్నవి కంప్లీట్ చేయండి. ఓకేనా, కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ స్వాప్ కూడా సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు, ఇది స్విచ్ చేసుకోండి. కొంచెం అమౌంట్ అక్కడ అవైలబుల్గా ఉన్న దాని మీద చూసి మీరు ఎంటర్ చేసేసి స్వాప్ అన్నది ఎనేబుల్ అయ్యింది. స్వాప్ మీద క్లిక్ చేయండి, మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో స్వాప్ అన్నది సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ పైన ఫారోస్ పెడతారు. ఇప్పుడు USDC ప్లేస్లో USDT పెడతారు. నెక్స్ట్ కొంచెం స్మాల్ అమౌంట్తో మళ్ళీ మనం ట్రాన్సాక్షన్ అన్నది చేస్తాం. జస్ట్ కొంచెం వాల్యూస్ చేంజ్ చేస్తా
స్వాప్స్ అన్నవి కంప్లీట్ చేయండి. ఇక్కడ 4 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 4 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతాయి. మళ్ళీ పై నుంచి కిందకి పెడతారు కాబట్టి ఇంకొక 4. సో మొత్తం టోటల్గా ఒక 6 కానీ 8 కానీ ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి ఈ స్వాప్లో. సో వీక్లీ ఒకసారి కానీ లేదా 2 టైమ్స్ కానీ టాస్క్ అన్నది పర్ఫామ్ చేయండి. ఓకేనా. ఇక్కడ పైన ఫారోస్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 1 2 3 చైన్స్ అవైలబుల్, 3 నెట్వర్క్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. సో పై నుంచి కిందకి, కింద నుంచి పైకి అలాగే డిఫరెంట్ చైన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ స్వాప్ టాస్క్ అన్నీ కంప్లీట్ చేయండి. తర్వాత పూల్ అన్నది లిక్విడిటీ. సో లిక్విడిటీ అన్నది ఓపెన్ చేయండి. పూల్ అన్నది ఓపెన్ చేసి ఇక్కడ న్యూ పూల్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫారోస్ పెట్టండి. ఇక్కడేమో ఇది అవైలబుల్గా లేదు పెయిర్ అన్నది. సో ఫారోస్ నుంచి యుఎస్డిసి పెట్టండి. పెట్టి ఇక్కడ 0.05 అన్నది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ అమౌంట్ అన్నది కొంచెం మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి చూసి ఎంటర్ చేసేసి ఇక్కడ కిందకు వచ్చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ లిక్విడిటీ కూడా మీరు పెయిర్స్ చూసి ఇక్కడ అవైలబుల్గా ఏదైతే ఉందో ఆ పెయిర్స్ అన్నవి యాడ్ చేయండి. ఓకేనా. మళ్ళీ న్యూ పోల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫారోస్ ఉంది కదా, ఇప్పుడు యుఎస్డిసి పెడదాం. యుఎస్డిసి పెట్టి ఇటే ఫారోస్ పెట్టండి. జస్ట్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మీకు నచ్చినట్టుగా ఫారోస్ నుంచి యుఎస్డిసి పెట్టాం. ఇప్పుడు యుఎస్డి టు ఫారోస్ పెట్టండి. ఫారోస్ పెడితే ఇక్కడ ఇన్వాలిడ్ పేర్ అని వచ్చింది కదా, ఒకసారి ఇక్కడ ఏమన్నా అమౌంట్ వస్తే ట్రై చేయండి. ఓకేనా. ఎడిట్ చేసి ఇది పెట్టండి 0.05%. అప్పుడు మనకి ఇది ఇన్వాలిడ్లో పోయి ఎంటర్ అమౌంట్ అని వస్తుంది. అప్పుడు ఇక్కడ మీరు చూసి అమౌంట్ అన్నది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. మీ మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో ఇలాగా ఇక్కడ అవైలబుల్గా ఉన్న లిక్విడిటీస్లో టాస్క్లన్నీ కంప్లీట్ చేయండి. మళ్ళీ న్యూ పోల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫారోస్ ప్లేస్లో యుఎస్డిటీ పెట్టండి. ఇక్కడేమో ఫారోస్ పెట్టండి. ఓకేనా. ఈ పెయిర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ ఇక్కడేమో ఫారోస్ పెట్టండి. ఇక్కడేమో యుఎస్డిటీ పెట్టండి. జస్ట్ అటు నుంచి ఇటు నుంచి అటు వీక్లీ ట్వైస్ అలా చేయండి. ఈరోజు చేస్తే మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చి కానీ లేదా 2 డేస్ గ్యాప్ ఇచ్చి కానీ అలా చేయండి. లేదా డైలీ చేస్తానన్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఒక 1 టైం అన్ని చైన్స్లో 1 టైం చేస్తే ఇక్కడ ట్రేడ్లో ఒక 6 ట్రాన్సాక్షన్స్ దాకా జరుగుతాయి. అలాగే పూల్లో కూడా ఒక 6 ట్రాన్సాక్షన్స్ వరకు జరుగుతాయి. అంటే పర్ డేకి 12 ట్రాన్సాక్షన్స్ అలా జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యాసెట్ అని ఉంది కదా, ఈ ఫ్యాసెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యుఎస్డిసి అని ఉంటుంది, రిక్వెస్ట్ టోకెన్ మీద సెలెక్ట్ చేయండి. తర్వాత అలాగే యుఎస్డిసి ప్లేస్లో యుఎస్డిటీ పెట్టండి, రిక్వెస్ట్ టోకెన్ మీద సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కూడా ఫ్యాసెట్ అన్నది ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎకో సిస్టమ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇది ఎకో సిస్టంలో అన్ని టాస్క్లు అన్నవి ఇంకా రాలేదన్నమాట. ప్రజెంట్ ఓన్లీ ఇది అవైలబుల్గా ఉంది. ఇప్పుడు స్వాప్ పూల్ చేసాం కదా దీంట్లోనే. ఇంకా రిమైనింగ్ టాస్క్స్ కూడా అవైలబుల్గా వచ్చాక ఒక వీడియో అన్నది ప్రొవైడ్ చేస్తాను ఎకో సిస్టమ్ గురించి. ప్రజెంట్ అయితే మీరు డైలీ హోమ్లో ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. తర్వాత ఎక్స్పీరియన్స్లో డైలీ చెక్ ఇన్ చేయండి, స్వాప్స్ లిక్విడిటీ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ అలాగే సోషల్ టాస్క్లు కింద అవైలబుల్గా ఉన్న సోషల్ టాస్క్లు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కమ్మింగ్ సూన్ ఉన్నాయి, వదిలేయండి. ఒకవేళ కమ్మింగ్ సూన్ వచ్చాక మనం ఇంకో వీడియో చేసుకుందాం. ఇక్కడ ఐడెంటిటీ సర్వీస్ ఎలాగ ఉన్నాయి కదా ఎన్ఎఫ్టీసీవి, ఎన్ఎఫ్టీ మేబీ పెయిడ్ ఉండొచ్చు. సో చూద్దాం. ఇది ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ టాస్క్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేస్తే ఒకే లింక్ నుంచి కాకుండా మనం హ్యూమానిటీ ప్రోటోకాల్ చేసాం కదా, 2 అకౌంట్స్తో ఒక లింక్తో 2 అకౌంట్స్, అలాగే ఆ సెకండ్ అకౌంట్ నుంచి ఆ లింక్తో ఇంకో 2 అకౌంట్స్ అలాగా బ్యాలెన్స్ చేసుకోండి. అలా బ్యాలెన్స్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ మీకు బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ పైన లెవెల్ అని ఉంది కదా, సీజన్ 1 ఓపెన్ చేయండి. సీజన్ 1 ఓపెన్ చేస్తే ఇక్కడ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ అన్నది మీకు ఎక్స్పీ అన్నది ఇంక్రీజ్ అయ్యి మీకు అన్ని అకౌంట్స్లో ఈ లెవెల్ అన్నది బ్యాలెన్స్గా ఉంటుంది. ప్లస్ సైబిల్ నుంచి కూడా దాంట్లో మన వ్యాలెట్ అన్నది సెలెక్ట్ అవ్వకుండా దాని నుంచి కూడా ఎస్కేప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే రెఫరల్ లింక్ ఒకే అకౌంట్ మీ రెఫరల్ లింక్తో కాకుండా మీరు ఫస్ట్ అకౌంట్ నుంచి ఏదైతే రెఫరల్ అవుతారో ఆ సెకండ్ అకౌంట్లో రెఫరల్ లింక్ని ఇంకో అకౌంట్కి అలాగా బ్యాలెన్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెండ్ టు ఫ్రెండ్స్ అని చెప్పి ఒక టాస్క్ ఉంది కదా, ఇది ఎలాగంటే ఈ సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్మాల్ అమౌంట్ ఎంటర్ చేయండి, 0.0001 ఎంటర్ చేసి ఇక్కడ మనం రెఫర్ చేసుకున్న వ్యాలెట్స్ అడ్రస్ ఉంటాయి కదా దానికి పంపించండి. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరొకళ్ళు ఈ ప్రాజెక్ట్ పార్టిసిపేట్ చేసిన యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళ అడ్రస్ పోస్ట్ చేయమనండి, వాళ్ళ అడ్రస్కి సెండ్ చేయండి. డైలీ కానీ మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు
వాళ్ళ అడ్రస్ నోట్ ప్యాడ్లో పెట్టేసుకోండి, వాళ్ళకి స్మాల్ అమౌంట్ అన్నది సెండ్ చేయండి. అంతేగాని మీ సెల్ఫ్ అడ్రస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాలెట్ ఏ అకౌంట్కి అయితే కనెక్ట్ అయిందో అదే వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసి మళ్ళీ దానికి పంపించుకోవడం అలా చేయొద్దు. అయితే ఫ్రెండ్స్కి సెండ్ చేయండి, లేదా మీరు సెల్ఫ్ రెఫరల్ చేసుకున్న అకౌంట్ ఉంటుంది కదా, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి కదా, దానికి సెండ్ చేసుకోండి. సో అంతేగాని ఇక్కడ మీ వ్యాలెట్ టు వ్యాలెట్ అన్నది సెండ్ చేయొద్దు. ఓన్లీ ఫ్రెండ్స్ వ్యాలెట్స్, అలాగే మనం మల్టిపుల్ అకౌంట్స్ రెఫరల్ చేసుకున్న వ్యాలెట్ అడ్రస్. ఓకే, ఇక్కడ వరకు ఈ టాస్క్లన్నీ కవర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టాస్క్ వచ్చేసి డిప్లాయ్ టాస్క్. ఇది వీక్లీ వన్స్ చేయండి. సో డిప్లాయ్ టాస్క్ లింక్ ఉంది, ఈ లింక్ అన్నది ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ అన్నది పేస్ట్ చేసి సో ఇలాగ డిప్లాయ్ టాస్క్ అన్నది ఓపెన్ చేస్తే కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. మీ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేయండి, యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్విచ్ చైన్ అని ఉంటుంది, స్విచ్ చైన్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫారోస్ అని చెప్పి సింబల్ ఉంటుంది టెస్ట్నెట్, అది సెలెక్ట్ చేసుకోండి. టైమర్ మీద ఉంచేసి స్విచ్ చైన్ సెలెక్ట్ చేయండి. సో ఫారోస్ టెస్ట్నెట్లోకి స్విచ్ అయింది. ఇప్పుడు డిప్లాయ్ మీద సెలెక్ట్ చేయండి. డిప్లాయ్ మీద సెలెక్ట్ చేస్తే మీకు రాబీకి ఇలా సైన్ ఇన్ కన్ఫర్మేషన్ వస్తుంది, సైన్ ఇన్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. సో ఇది వీక్లీ వన్స్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడే కస్టమ్ అని ఉంటుంది, ఈ కస్టమ్ అన్నది సెలెక్ట్ చేయండి. ఇక్కడ అప్లోడ్ కానీ గిట్ హబ్ యూఆర్ఎల్ కానీ ఉంది. ఈ అప్లోడ్ అన్నది టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఒకసారి ChatGPT ఓపెన్ చేయండి. ఇలాగ ChatGPT ఓపెన్ చేసి ఒక ఫైల్ కావాలి .sol, ఇక్కడ .sol అని చెప్పి మెన్షన్ చేశాడు కదా, అప్లోడ్ .sol. ఓకే, మీరు అప్లోడ్ .sol కావాలి కాబట్టి ఇక్కడ అప్లోడ్ ఫైల్ .sol ఫర్ ఫారోస్ టెస్ట్నెట్ అని చెప్పి ఇలా ఇవ్వండి. ఇలా ChatGPTకి ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇప్పుడు మనకి ఒక .sol ఫైల్ అన్నది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ అలా రాకపోతే ఇది ఇలా కొట్టండి, ఐ వాంట్ .sol ఫైల్ ఫర్ ఫారోస్ టెస్ట్నెట్ అని చెప్తే మీకు ఇలాగ ఇస్తుంది. ఓకేనా, ఫారోస్ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ కాపీ అని ఉంటుంది, ఇది కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఈ టాస్క్ వీక్లీ వన్స్ చేస్తే సరిపోద్ది. డిప్లాయ్లో టైమర్ టాస్క్, అలాగే ఈ కస్టమ్ టాస్క్. ఇప్పుడు అది కాపీ చేసుకున్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక దీన్ని ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీనికి ఫైల్కి పేరు పెట్టండి, counter.sol అని చెప్పి పేరు పెట్టండి. counter.sol1 అని చెప్పి ఇలాగా ఏదో ఒకటి పెట్టండి, పెట్టి సేవ్ చేయండి. సేవ్ చేశాక ఇప్పుడు ఇక్కడికి రండి, వచ్చి అప్లోడ్ సోల్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇందాక ఇప్పుడు టెక్స్ట్ చేసుకున్నారు కదా, సో అది సెలెక్ట్ చేయండి. ఓకే, సో మీరు ఇందాక ఏదైతే పెట్టారో ఆ పేరు ఇక్కడ కనపడిద్ది, ఆ పేరు అది సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ కంపైల్ అని ఉంది కదా, ఈ కంపైల్ మీద క్లిక్ చేయండి. సో ఇది కంపైలింగ్ అయ్యి కంపైల్డ్ అని చెప్పి పడిద్ది. సో 1 or 2 minutes వెయిట్ చేయండి. ఈ టాస్క్ వీక్లీ వన్స్ చేస్తే సరిపోద్ది. జస్ట్ ChatGPT ఇచ్చేయండి, ఒక అప్లోడ్ ఫైల్ కావాలి, .sol ఫైల్ కావాలంటే ఇస్తుంది. అది టెస్ట్ నోట్ ప్యాడ్లో మీరు సేవ్ చేసుకుని ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. కంపైల్డ్ అయిపోయింది కదా, ఇప్పుడు డిప్లాయ్ మీద సెలెక్ట్ చేయండి. ఇలాగ మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది మనకి, సైన్ ఇన్ చేయండి, కన్ఫర్మ్. సో ఇప్పుడు డిప్లాయ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్లో మనం అన్ని టాస్కులు కంప్లీట్ చేసామన్నమాట. ఓకే, టెస్ట్నెట్లో జాయిన్ అయ్యాము, తర్వాత స్వాప్స్ చేసాము, లిక్విడిటీ చేసాము, ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాము, ఫ్రెండ్స్కి స్మాల్ అమౌంట్ అడ్రస్ సెండ్ చేసాము, వీక్లీ వన్స్ ఏమో టైమరు ప్లస్ అలాగే .sol ఫైల్ అన్నది డిప్లాయ్ చేసాము, డిస్కార్డ్లో జాయిన్ అయ్యి రోల్స్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాము, నోడ్ రన్ గురించి టికెట్ రైజ్ చేయడం చూసాము, అలాగే ఓజీ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ డేస్లో వీళ్ళ ఎకోసిస్టంలో ఏదైతే ఇంకా టాస్క్లు వస్తాయో అవి నెక్స్ట్ పార్ట్లో మనం కంప్లీట్ చేద్దాము. సో ఈ ప్రాజెక్ట్ ఎవరు మిస్ చేయొద్దు, L1 ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ అన్నది మిస్ చేయొద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక రేపు కాల్ ఉంటుంది కాబట్టి సండే, ఆ కాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి 50 likes టార్గెట్స్ వస్తే కనుక ఈ ఫారోస్ టెస్ట్నెట్కి ఫ్యాసెట్ ఉంటే కనుక డైరెక్ట్ టెర్మెక్స్ త్రూ మొబైల్లో టెర్మెక్స్ యాప్లో స్క్రిప్ట్ ఎలా చేయాలి అన్న వీడియో అన్నది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వీడియోకి మీరు 50 likes ఇస్తే కనుక నేను ఫారోస్ టెస్ట్నెట్ డైలీ చేయకుండా వీక్లీ వన్స్ జస్ట్ టెర్మెక్స్లో స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలో నేను వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను.